మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఆఫ్రికన్ దేశాల్లో ఎబోలా వైరస్ విస్తరిస్తోంది. 120 మంది వరకు చనిపోయారని తెలుస్తోంది. ఇంకా వందలాది మంది ఈ ఎబోలా వైరస్ బారిన పడ్డారు. ఒక అమెరికన్ పౌరుడికి కూడా రావడంతో అమెరికా అనేక దేశాల మీద ఇప్పటికే ఆంక్షలు విధించిందని కూడా తెలిసింది. అసలు ఎబోలా వైరస్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, దేని ద్వారా వస్తుంది, ఇవన్నీ మనతో వివరించేందుకు డాక్టర్ ఆశీష్ రెడ్డి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. గత కొద్ది రోజులుగా వింటున్నాం డాక్టర్ గారు ఎబోలా వైరస్ అని. అసలు ఇది ఏంటి, ఎబోలా వైరస్ అంటే ఏంటి? మనిషి అంటే చంపేసే అంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధిని కలిగించే వైరస్ ఇది? ఒకసారి డీటెయిల్డ్గా చెప్పండి డాక్టర్ గారు. ఇదేదో కొత్త వైరస్ అయితే కాదు మేడం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 15 years నుంచి అయితే ఉంది, మనకి ఐడియా ఉంది దీనిపైన. ఆల్మోస్ట్ ఇది ఇప్పటికి 3 to 4 అవుట్ బ్రేక్స్ వచ్చినాయి ఇప్పటి వరకు. అంటే ఆల్మోస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు 4 అవుట్ బ్రేక్స్ పైన వచ్చినాయి. ఇదేదో కొత్త వైరస్ అయితే కాదు డెఫినెట్లీ. బట్ ఇది ఏంటంటే పాత స్ట్రెయిన్ కంటే ఇది కొద్దిగా డిఫరెంట్ స్ట్రెయిన్ ఉంది. దానివల్ల ఇప్పుడు కంటైన్మెంట్ ఒకటే, ఇప్పటికి దీనికి ఇంకా వ్యాక్సిన్ స్టేజ్ లోకి రాలేదు. ఇది ఓన్లీ ఒక మిడ్ ఆఫ్రికన్ కంట్రీస్ లోనే ఉంది, ఓన్లీ కాంగో లాంటి కంట్రీస్ లో ఉంది. సో అది ఆ ఏరియాస్ నుంచి ఒట్టి కన్ఫైన్మెంట్ చేయమని చెప్తున్నారు. అంటే ఈ వైరస్ ఎగ్జాక్ట్లీ కొత్త స్ట్రెయిన్ కాబట్టి దీనికి మెడిసిన్స్ ఏం లేవు. దీనికే ఇప్పుడున్న WHO గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఓన్లీ జస్ట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. సో ఇది ఎందుకు ప్రాణాంతకం అంటే చాలా వైడ్ స్ప్రెడ్ సిమ్టమ్స్ ఉన్నాయి దీనికి. అంటే ఇప్పుడు మనకి చికెన్ పాక్స్ లో ఎట్లయితే పెద్ద వూండ్ ఇంజురీస్ లా ఉంటాయో, అలానే మేజర్ ప్లస్ దాంతో పాటు రెస్పిరేటరీ సిమ్టమ్స్ కూడా చాలా ఉంటున్నాయి. పేషెంట్స్ చాలా ఫాస్ట్ గా డిటోరేట్ అవుతున్నారు. కానీ లక్కీగా ఏంటంటే ఇది కన్ఫైన్ టు కొన్ని ఏరియాస్ ఉంది. ఇది కొత్త వైరస్ అయితే కాదు. ఇన్ని ఏళ్ళు దీనిపైన చాలా రీసెర్చ్ ఉంది. కానీ ఇది ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ముందు స్ట్రెయిన్ కంటే డిఫరెంట్ స్ట్రెయిన్. ఇది వరల్డ్ వైడ్ అయితే స్ప్రెడ్ అయితే కాకపోవచ్చు. 120 డెత్స్ అనేది ఎస్ హైయే, కానీ ఇట్ ఈస్ కన్ఫైన్ టు ఓన్లీ వన్ కంట్రీ, కాంగో వన్ కంట్రీ పైనే ఉంది. కాబట్టి ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. అసలు ఏంటి అంటే దాని లక్షణాలు సేమ్ మనకి ఇంతకు ముందు చాలా వెరైటీ ఆఫ్ బ్యాక్టీరియాస్ వైరస్ లో మనం చూస్తున్నాము. అదే టైప్ లో ఉంటుందా, లేకపోతే అంటే ఇంత ఫాస్ట్ గా చనిపోతుందా? వైడ్ స్ప్రెడ్ సిస్టమేటిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మామూలు స్కిన్ దగ్గర నుంచి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, హై గ్రేడ్ ఫీవర్స్ దగ్గర నుంచి, అంటే మల్టీ ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే సింగిల్ కన్ఫైన్డ్ గా ఒకటే ఉంది అని ఏం చెప్పలేము. సో ఇప్పుడు గవర్నమెంట్స్ నాకు తెలిసి ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ కంట్రీస్, మిడ్ ఆఫ్రికన్ కంట్రీస్ కి విజిట్స్ తగ్గించమని చెప్తాయి. అన్లెస్ అండ్ అంటిల్ ఎమర్జెన్సీ అవుట్ బ్రేక్స్ అక్కడ ఉన్నాయి. కాబట్టి అగైన్ దీని గురించి యాజ్ ఆఫ్ నౌ ట్రీట్మెంట్ అయితే లేదు. ఇది ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి వాళ్ళ నార్మల్ స్టేజ్ కి తీసుకురావచ్చు. అంత సీరియస్ గా అది రాగానే చనిపోవడం అయితే లేదు. అక్కడ అంత ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ లేవు కాబట్టి, అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేవు కాబట్టి అక్కడ డెత్స్ జరుగుతున్నాయి. కానీ మన లాంటి కంట్రీస్ డెఫినెట్లీ చాలా దూరమే ఉన్నాము వాళ్ళతోని. మనకి ఇండియాకి వచ్చి దీని స్ప్రెడ్ అయితే కాదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ 4 అవుట్ బ్రేక్స్ నుంచి మనము సేఫ్ అయినాం కాబట్టి ఈ అవుట్ బ్రేక్ కూడా ఆ పాత అవుట్ బ్రేక్ లాగానే ఉండొచ్చు డెఫినెట్లీ. ఇది మెయిన్ గా ఎక్కడ అటాక్ అవుతుంది డాక్టర్ గారు? అంటే లంగ్స్ కా, లేకపోతే ఏంటి అసలు? అంటే అగైన్ మేడం, ఇట్స్ మోర్ ఆఫ్ లంగ్ అండ్ సిస్టమిక్ ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. లంగ్ పైన అంటే ARDS లాగా, అంటే రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండొచ్చు డెఫినెట్లీ. కానీ ఎక్కువ ఇది ఫుల్ ఏమంటారు మీకు, మనకి చికెన్ పాక్స్ లో ఎట్లయితే గుల్లలు వస్తాయి మొత్తం బాడీ అంతా వస్తాయో, పెద్ద అల్సర్స్ లాగా వస్తాయి బాడీ అంతా. సివియర్ గా ఉంటుంది కంప్లీట్ గా. అందుకే దీంట్లో డెత్స్ ఏంటంటే దాంతో ఈ వైరస్ కంటే దానిపైన వచ్చే సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల డెత్స్ ఎక్కువ చూస్తున్నాం. అంటే పెయిన్స్, ఫీవర్ ఇవన్నీ ఉంటాయా? సివియర్ పెయిన్స్, సివియర్ ఫీవర్, హై గ్రేడ్ ఫీవర్స్ అంటాం. హై గ్రేడ్ అంటే మల్టీ ఆర్గోనల్ ఉండి హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సేమ్ మనకి చికెన్ పాక్స్ గురించి మనం ఎట్లయితే చదువుకున్నామో సేమ్ అట్లాంటి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో కన్ఫైన్మెంట్ ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో కన్ఫైన్మెంట్ ఒక్కటే ఇప్పుడు దారి. ప్రివెన్షన్ క్యూర్ కంటే బెటర్ కాబట్టి ప్రివెంట్ చేయడం ఖచ్చితంగా. కన్ఫైన్ చేయాలి. ఆ కాంగో నేషన్స్ నుంచి మన దగ్గరికి కన్ఫైన్మెంట్ క్రియేట్ చేయాలి. అక్కడ నుంచి రానివ్వకపోవడమే బెటర్ యాజ్ ఆఫ్ నౌ. అన్లెస్ అంటే ఎమర్జెన్సీ ట్రావెల్ ఉంటే తప్ప ఇండియన్స్ ని కూడా ఆ మిడ్ ఆఫ్రికన్ కంట్రీస్ కి గవర్నమెంట్ కూడా వెళ్ళొద్దని ఖచ్చితంగా WHO ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఒక అమెరికన్, మీరు అన్నట్టు అమెరికన్ పర్సన్ కి ఒక ఆయనకి ఇది జస్ట్ ఇదైంది. బట్ స్టిల్ వాళ్ళు ఖచ్చితంగా వెరీ సీరియస్ గా వాళ్ళని కన్ఫైన్మెంట్ చేస్తారు. కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయారు, బయటకైతే పోనీయరు. సో ఇండియాలో వీఆర్ సేఫ్. మనం గతంలో కొన్ని వైరస్లు అప్పుడు కూడా చూసాం. కోవిడ్ అప్పుడు ఎస్పెషల్లీ రానియొద్దు వేరే దేశాల వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది అనుకున్నారు. అప్పుడు అలాగే ఏమి కంట్రోల్ చేయలేకపోయారు. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచే మనకు కూడా అంటుకునింది.
అవును. అవును. మరి ఇప్పుడు ఆఫ్రికన్‌లో కొన్ని దేశాలు అంటున్నారు. పర్టిక్యులర్‌గా ఇ కాంబో కాదు. ఇంకా కొన్ని లక్కీగా దేశాలు. దిస్ ఈస్ మోర్ ఇది ఎయిర్‌బోర్న్ డిసీజ్ కాదు. కోవిడ్ వాస్ వెరీ మచ్ ఎయిర్‌బోర్న్ డిసీజ్. హ్మ్. అంటే నార్మల్ తుమ్ములు, దగ్గులతోని కూడా స్ప్రెడ్ అయ్యే డిసీజ్. ఇది అట్లా కాదు. ఇది ఓన్లీ టచ్ తోని. ఆ! టచ్, టచ్‌తోనా? ఫ్లూయిడ్స్, ఓకే. ఫ్లూయిడ్ వీటిలతోనే అయితుంది తప్ప లక్కీగా ఎయిర్‌బోర్న్ డిసీజ్ కాదు. అప్పుడైతే కొంతవరకు బెటర్. యాహ్! ఎయిర్‌బోర్న్ కాదు అంటే. ఎయిర్‌బోర్న్ కాదు కాబట్టి అంత ఫాస్ట్‌గా రెస్పిరేటరీ స్ప్రెడ్ అయితే కాకపోవచ్చు. అదే చెప్తున్నా. ఇదేదో కొత్త వైరస్ అయితే కాదు మేడం. అదే చెప్తున్నా. ఇది 4 ఔట్ బ్రేక్స్ నుంచి మనం సేఫ్ అయినాం కాబట్టి ఈ కొత్త ఔట్ బ్రేక్ వల్ల మళ్ళా స్పెషల్‌గా వచ్చేదేం లేదు. అసలు ఇది దేని నుంచి వస్తది డాక్టర్ గారు? ఎబోలా అనేది? ఇది వైరస్ అండి. ఎబోలా వైరస్ అని ఉంది దీంట్లో. దీంట్లో అంటే 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి. మనిషిలో నుంచే వస్తదా? లేకపోతే వేరే ఏదైనా యానిమల్ లేదా బర్డ్స్ లేకపోతే అట్లేమన్నా అంటే అంటే ఎగ్జాక్ట్‌లీ దీని గురించి ఎక్కడ కూడా దీంట్లో గురించి పెద్ద ఎక్కడ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనైతే లేదు. మోస్ట్ ప్రాబబ్లీ జనరల్లీ ఆల్ వైరసెస్ ఐదర్ హ్యూమన్స్ నుంచి ఉంటాయి, యానిమల్స్ నుంచి ఉంటాయి. ఓహ్! సో మన కోవిడ్ టైమ్‌లో కూడా బ్యాట్స్ నుంచే వచ్చినాయి అవి. అవును. బట్ ఇది కూడా ఉంటే యానిమల్ వైరసే ఉంటుంది. బట్ అట్లని చెప్పి ఎన్విరాన్మెంట్స్ అయితే కొత్త వైరస్ అయితే రాదు. హ్మ్. హ్మ్. ఎక్కడ ఇప్పుడు యానిమల్స్‌లో ఉన్న వైరసెస్ రెప్లికేట్ అయ్యి మన హ్యూమన్స్‌లోకొచ్చినప్పుడు హ్యూమన్స్‌లో మనకి దాన్ని తట్టుకునే కెపాసిటీ మనకుండదు. అదే యానిమల్స్‌లో ఆల్రెడీ దాని పైన ఆ వైరస్ వాళ్ళకి రెగ్యులర్‌గా వస్తున్న వైరస్ అయితే యాంటీబాడీస్ రెడీ ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ లాంటి బ్యాట్స్‌లో నార్మలే. ఆ ఆ! కోవిడ్ వైరస్ కూడా మనకి ఎప్పటినుంచో ఉంది. ఆల్‌మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఉంది. కానీ ఎప్పుడు ఔట్ బ్రేక్స్ రాలే. అది యానిమల్‌లో బ్యాట్స్‌లో అది మ్యూటేట్ అయ్యి అది చాలా సివియర్ స్ట్రెయిన్‌లోకొచ్చి మనకి హ్యూమన్స్‌కి ఎఫెక్ట్ అయింది. సో ఇది ఓహో! కూడా యానిమల్ బేస్డ్ వైరసే ఉండొచ్చు. కానీ మన హ్యూమన్స్‌లో యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు దాని గురించి అంత సీరియస్‌నెస్ అయితే లేదు. మెడిసిను లేదు దీనికి. వాక్సిన్ గూడా ఇంకా లే లేదు. మరి మెడిసిన్ చాలా అంటే కాలంగా ఓన్లీ ఉన్నప్పుడు ఎందుకు సిమ్టమ్ వాక్సిన్‌ని ట్రై చేయలేదు? లాస్ట్ స్ట్రెయిన్ మారింది మేడం. ఇప్పుడు ఎర్లియర్ 4 ఔట్ బ్రేక్స్‌లో ఉన్న స్ట్రెయిన్, ఇప్పుడున్న స్ట్రెయిన్ కంప్లీట్‌లీ డిఫరెంట్ స్ట్రెయిన్. ఓహ్! దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ అంటే అది కూడా కంప్లీట్ ఎరాడికేటెడ్ ట్రీట్మెంట్ కాదు. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంది. ఓహ్! సింప్టమాటిక్ అమెరికాలో ట్రీట్మెంట్. దీనికి 2 డిఫరెంట్ వాక్సిన్స్ క్రియేట్ చేశారు. ఓహ్! బట్ దిస్ ఈస్ ఎ న్యూ స్ట్రెయిన్. హోప్‌ఫుల్లీ ఇది వైడ్ స్ప్రెడ్ కాకుండా దాన్ని ఖచ్చితంగా అన్ని కంట్రీస్ కంటైన్ చేసేస్తే ఈ మన ఏషియన్ సైడ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే లేదు. అది అటు రానీయకుండా మీరన్నట్లు ఆ కంట్రీ నుంచి ఆపగలిగితే మనం, ట్రావెల్‌ని ఎందుకంటే ఆపగలిగితే అయిపోయినట్టే. ఒక 2, 3 కంట్రీస్ నుంచి ఏదైతే ఇప్పుడు కాంగో ఉంది, మనకి నైజీరియా ఉంది. హ్మ్. అప్పర్ నైజీరియా సైడ్ ఈ కంట్రీస్ నుంచి మనకి ట్రేడ్ అంత ఫాస్ట్‌గా మనకి లేదు. ఈ ఓకే. చైనా నుంచి మనకి ఇండియాకి చాలా ఎంత కామన్‌గా మనకి మనం బిజినెస్ వైస్ గాని లేకపోతే నార్మల్ టూరిజం వైస్ అవుతుంది గానీ, అక్కడ సైడ్ కంట్రీస్‌తో మనకు అంత పెద్ద రిలేషన్‌షిప్ లేదు. అంటే అలా కాదు. సో, వాళ్ళు ఈ చైనాకో, లేకపోతే అమెరికాకో ఇట్లా రెగ్యులర్ కంట్రీస్ సో ఇటొచ్చారనుకోండి. అక్కడి నుంచి మన దగ్గరికొస్తే కన్ఫైన్ ప్రాబ్లమే అదే. కదా! ఆ చేసేస్తున్నారు. రకంగా. డెఫినైట్‌లీ గవర్నమెంట్స్ కన్ఫైన్ చేస్తాయి. కానీ ఇప్పటివరకు ఏందంటే వీళ్ళనేది ఏందంటే ఆల్రెడీ వచ్చింది ఇన్ని సార్లు 4 వచ్చింది గదా! ఇప్పుడు కొత్తగా డిఫరెంట్‌గా ఎలా ఉంటది అని. ఓన్లీ థింగ్ ఏందంటే డెత్స్ ఎందుకయితున్నాయి అక్కడ బేసిక్‌లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తక్కువనే. మన దగ్గర ఉన్నంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదక్కడ. ట్రీట్మెంట్ వైస్ చాలా పూర్ కంట్రీస్ ఇవి. వాళ్ళ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాలేదు కాబట్టి నా ఎక్స్‌పెక్టేషన్ ఆ డెత్‌కి అదొక కారణం ఉండొచ్చు. ఖచ్చితంగా దీనికి ఓన్లీ ఎనీ వైరస్‌కి జనరల్లీ ట్రీట్మెంట్స్ ఆర్ సింప్టమాటికే. కోవిడ్ వచ్చినప్పుడు కూడా చూసినాం. లంగ్స్ ఎఫెక్ట్ అయితే లంగ్స్‌కి ట్రీట్మెంట్ చేసాం. కానీ కరెక్ట్. వైరస్‌ని చంపడానికి వాక్సిన్ వచ్చే వరకు మనం ఏం ఏం చేయలేకపోయాం. చేయలేకపోయాం. అవును. అవును. ఇట్స్ ఆల్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్. ఇది కరెక్ట్. కూడా అంతే. దీంట్లో కూడా మనం సింప్టమాటిక్‌గా పేషెంట్‌కి ట్రీట్ చేస్తే పేషెంట్ బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ డాక్టర్ గారు. మన ఇండియాకి మాత్రం ఎట్టి పరిస్థితిలో రాకూడదని కోరుకుందాం. రావద్దు. డెఫినైట్‌లీ. రైట్. థాంక్ యూ థాంక్ సో యూ. మచ్. థాంక్ యూ మేడం.